బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత కీ రోల్ పోషించబోతున్నారా? కేటీఆర్ ని కేసులు వెంటాడుతూ ఉండటంతో ఆయన స్థానంలో కవిత కీలక పాత్ర పోషించబోతున్నారా అంటే అవుననే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, మరోవైపు కేటీఆర్ ని కేసులు వెంటాడుతూ ఉండటంతో ఇక కవితనే పార్టీని ముందుండి నడిపించబోతున్నారా అంటూ చర్చ నడుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్తో తెలంగాణలో రాజకీయాలు హిటెక్కాయి. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫార్ములా కార్ రేసు కేసులో ఏ రోజు ఏం జరగబోతోందో అన్న టెన్షన్ గులాబీ శ్రేణుల్లో నెలకొంది. ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలేంటి? అరెస్టు తర్వాత కేటీఆర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అంటూ చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం కేటీఆర్ను కేసులు వెంటాడుతుండడం, మరోవైపు విపక్ష నేతగా కీ రోల్ పోషించాల్సిన మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ బయటకు రాకపోవడంతో పార్టీని ముందుండి నడిపించేవారు ఎవరు అన్న ప్రశ్నలిప్పుడు తెరపైకి వస్తున్నాయి. అయితే పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్న ఆయన చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లకుండా కేటీఆర్ స్థానంలో ఆయన స్థానాన్ని కవిత భర్తీ చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రేపు మాపు కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకు వెళితే కవితని అన్నీ తానే నడిపిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ దూకుడు మీదున్నాయి. ఎంక్వైరీల పేరుతో అటు ఏసీబీ ఇటు ఈడీ వెంటాడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. తనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తలుచుకుంటూ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కాకపోయినా రేపో మాపో కేటీఆర్ అరెస్టు కావడం తప్పదేమో అంటూ గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ అలాంటి పరిణామాలే జరిగితే తెలంగాణలో గులాబీ పార్టీని ముందుండి నడిపించేందుకు ఎమ్మెల్సీ కవిత రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచనతో కవిత వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో పలుమార్లు పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. జిల్లాలో క్యాడర్ను ఉత్తేజపరిచి పార్టీని పటిష్టం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. నిజామాబాద్ లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కవిత రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయ్యేలోపే ప్రజల్లో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నారని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కవిత ప్రణాళికలు రచిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం కావాలని కేటీఆర్ను కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజల్లో తిప్పికొడతామని వివరిస్తున్నారు. అయితే అరెస్టులకు కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్తున్నారు. డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో. కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది. ఆ 200 పేజీల్లో ఎక్కడైనా ఈ విషయం ఉందా? గ్రీన్ కోది బహిరంగమైన విషయం. ఆల్రెడీ మీరు ఇద్దరు ముగ్గురు చెత్తగాళ్ళకి ఇచ్చేసేసి మాట్లాడిచ్చారు. 3-4 రోజుల నుంచి వెళ్ళి టీవీలలో చాలా టీవీలలో డిబేట్లు వచ్చినాయి. దాని మీద ప్రభుత్వం దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారు మీరు కొన్ని పేపర్లు ఇవ్వాలి మాకు అని పంపిండ్రు. కొన్ని పేపర్లు అంటే ఏంటివి? డైలీ పేపర్లా? ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూయా? ఏ పేపర్లు పంపాలి మీకు? ఏసీబీకి ఈ పనికిమాలిన పనులు బంద్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరో చెప్తే చేసే పని బంద్ చేయండి. మీ విజ్ఞతతో పని చేయండి. చట్టం మీకు ఏమైతే అధికారాలు ఇచ్చిందో అధికారాల పరిధిలో పనిచేయండి. నిమిషానికి ఒకసారి మేము ఎదడగానే లోపల పోయి సాటి పోయి ఫోన్ మాట్లాడొచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మాకు అన్నీ తెలుసు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేస్తున్నారో ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు. కేటీఆర్ జైలుకెళితే పార్టీని ముందుండి నడిపించేవారు ఎవరు అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత రాజకీయాల్లో యాక్టివ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన కవిత ఇక రాబోయే రోజుల్లో పార్టీకి బిగ్ బూస్టప్ ఇస్తారన్న చర్చ కూడా నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో
అరెస్ట్ అయి జైలుకెళ్లి ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన కవిత ప్రస్తుతం పార్టీపైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారట. కేటీఆర్ అరెస్ట్ అయితే అన్నీ తానే పార్టీని ముందుండి నడిపించేందుకు రెడీ అవుతున్నారట. కవిత ఉన్నట్టుండి ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ కావడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.